నిఫ్టీ ఓపెన్ అవ్వడమే ప్రీ మార్కెట్లో గ్యాప్ డౌన్తో ఓపెన్ అయిందండి. కొంచెం ఇంక్రీజ్ అయినా కూడా క్లోజింగ్ వచ్చేసరికి 353 పాయింట్స్ డౌన్ అయి 23,165 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయిందండి నెగిటివ్లో. వేరాస్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ BSE గ్యాప్ డౌన్తో ఓపెన్ అయి 1,390 పాయింట్స్ డౌన్ అయి 76,024 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయిందండి నెగిటివ్లో. ఈరోజు మనం ట్రేడ్ వచ్చేసి నిఫ్టీలో తీసుకున్నాను 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో. సెటప్ వచ్చేసి జెన్యూన్ బ్రేక్ డౌన్. నేను ఇక్కడ ఆప్షన్ బయ్యింగ్ చేశాను, జెన్యూన్ బ్రేక్ డౌన్ అని ITM ఆప్షన్ బయ్యింగ్ చేశాను 1:2 రిస్క్ రివార్డ్ రేషియో ప్రకారం. ఇది టార్గెట్ కూడా హిట్ అయిపోయింది, ఎగ్జిట్ అనేది అయిపోయాను. ఒకసారి నిఫ్టీ నేకిడ్ చార్ట్ చూద్దామండి. 1 మంత్ టైం ఫ్రేమ్లో బుల్లిష్ ఎంగల్ఫ్ జరిగింది లాస్ట్ మంత్ చూసుకుంటే. వీక్లీ టైం ఫ్రేమ్లో చూస్తే ఒక టైప్ ఆఫ్ ఈవినింగ్ స్టార్ అనేది వస్తుంది, ఇంకా రాలేదు, రావడానికి ఛాన్స్ ఉంది. 1 డే టైం ఫ్రేమ్లోకి వెళ్ళి చూస్తే ఈరోజు క్లోజింగ్ బేసిస్లో రెడ్ ఇన్వర్టెడ్ హ్యామర్ ఫామ్ అయింది, కాకపోతే ఇది బ్రేక్ డౌన్ అనేది చేయలేదు. మనము టాప్ డౌన్ అనాలిసిస్ అనేవి చేసి 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో సపోర్ట్ లెవెల్స్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేవి డ్రా చేసామండి. ఒక్కసారి ఇది స్క్రీన్ షాట్ తీసుకొని మీరు యాడ్ చేసి పెట్టుకోండి. ఇది సెన్సెక్స్ లెవెల్స్ అనమాట. సెన్సెక్స్లో కూడా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బేస్ చేసుకొని హయ్యర్ టైం ఫ్రేమ్ టు లోయర్ టైం ఫ్రేమ్ టాప్ డౌన్ అనలైజ్ చేసి డ్రా చేశాను. ఇవి కూడా మీరు ఒకసారి చేసి పెట్టుకోండి. ఇక్కడ మీరు సెన్సెక్స్లో గమనిస్తే బేరిష్ ఫ్లాగ్ అండ్ పోల్ చాట్ ప్యాటర్న్ లాగా విజిబుల్ అవుతుంది, కానీ బ్రేక్ డౌన్ అనేది జరగలేదు. నాకు తెలిసి ఫ్లాగ్ అండ్ పోల్ రివర్సల్ జరగవచ్చు అనుకుంటున్నాను. చూద్దాం రేపు మార్కెట్ ఏమవుద్దో. ఇప్పుడు కమోడిటీ మార్కెట్ చెక్ చేద్దాము. నేను కమోడిటీ మార్కెట్లో మెయిన్గా 1 అవర్ టైం ఫ్రేమ్తో ట్రేడ్స్ అనేది తీసుకుంటాను. ఫస్ట్ వన్ వచ్చేసి న్యాచురల్ గ్యాస్ అనమాట. ఇవి ఇంపార్టెంట్ లెవెల్స్, ఒకసారి మార్క్ చేసి పెట్టుకోండి. పెప్పర్ స్టోన్ గుర్తుపెట్టుకోండి. న్యాచురల్ గ్యాస్ స్పాట్ చార్ట్ వచ్చేసి పెప్పర్ స్టోన్లో చెక్ చేస్తాను. గోల్డ్ 1 అవర్ టైం ఫ్రేమ్లో చూడండి, XAUUSD. ఇది సిల్వర్ టైం ఫ్రేమ్ అనమాట. సిల్వర్ ఇన్స్ట్రుమెంట్ వచ్చేసి క్యాపిటల్ కామ్లో 1 అవర్ టైం ఫ్రేమ్లో. ఇది US ఆయిల్ వచ్చేసి TVCలో తీసుకుంటాం అనమాట. ఇది ఆల్మోస్ట్ చూడండి, మీరు క్లియర్గా చెక్ చేస్తుంటే బుల్లిష్ ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ లాగా విజిబుల్ అవుతుంది, కానీ అంటే అన్లెస్ బ్రేక్అవుట్ అవ్వనంత వరకు మనం అది బుల్లిష్ ఫ్లాగ్ అండ్ పోల్ అనుకోలేము. చూద్దాం ఏమవుద్దో. ఏమన్నా ఇప్పుడు నేను సపోర్ట్ అండ్ రివర్స్ డ్రా చేసి పెట్టాను కదండి, ఇవి ఏమన్నా బ్రేక్అవుట్ జరిగి ట్రేడ్స్ ఏమైనా తీసుకుంటే నేను మీకు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో మెన్షన్ చేస్తాను. మన ఇన్స్టాగ్రామ్ అందరూ జాయిన్ అవ్వండి, కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్ దాంట్లో పెట్టేస్తాను నేను. ఈ కమోడిటీస్ మార్కెట్లో బెనిఫిట్ ఏంటంటే అండి, ఇది ఈవినింగ్ 5:30, 6 o'clockకే మూమెంటం అనేది ఎక్కువ ఉంటుంది. 6 o'clock తర్వాత మూమెంటం అనేది స్టార్ట్ అవుతుంది. జాబ్ చేసుకున్న వాళ్ళకు మంచిగా యూజ్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంది, ఒకసారి టెక్స్ట్ చేయండి. మీకు ట్రేడింగ్కి సంబంధించి ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి. నేను దాని మీద ఒక ఫుల్ వీడియో అనేది ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫుల్ వీడియో చూసినందుకు.